తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. నేను మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రులుగా రాణించి 3 పర్యాయాలు శాసనసభ్యునిగా రాణించి రాజ్యసభలో కూడా తనదైన వాణి వినిపించినటువంటి నాయకులు గౌరవనీయులు డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారి నివాసంలోను. నమస్కారం డాక్టర్. నమస్కారం. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నాను సార్. డాక్టర్ గారు, మీ పూర్వాపరాలకు వెళ్ళబోయే ముందు నేను రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని, మీరు రాయలసీమ మాగాణిలో నుంచి వచ్చినటువంటి నాయకులు, రాయలసీమ ప్రాంతం నుంచి అత్యధికులు ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ కూడా రాయలసీమ వెనకబాటు తనానికి కారణాలు వివరించగలరా? అంటే రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు ఉన్నది దామోదరం సంజీవయ్య గారు, నీలం సంజీవరెడ్డి గారు, తర్వాత రాజశేఖర రెడ్డి ఒకరు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి సమయం ఒక 2 స్పెల్లు వచ్చినా, ఒక 6 మాసాలు, ఒక 1.5 year ఉన్నారు. రాజశేఖర రెడ్డి ఒకరే 6 సంవత్సరాలు 3 నెలలు ఏకదాటిగా. ఇకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టర్మ్ కూడా తక్కువే. నీలం సంజయ్ రెడ్డి గారు అంటే కొన్ని రోజులు ఉన్నారు. ఆయన ఉన్నప్పుడే శ్రీశైలం జలాశయానికి ఫౌండేషన్ వేయడం కూడా జరిగింది. అప్పుడు శ్రీశైలం జలాశయానికి ఫౌండేషన్కు నెహ్రూ కొంచెం సమ్మతించకపోయినా ఆయన ఒప్పించి తీసుకొచ్చి ఫౌండేషన్ వేయించారు. ఇప్పుడు ఆ శ్రీశైలం జలాశయమే జీవనాధారం రాయలసీమకు, మొత్తం 4 జిల్లాలకు కూడా. అక్కడి నుంచే ఇప్పుడు వస్తుండేది అంద్రినీవా అయినా కానీ, తెలుగు గంగ అయినా కానీ, గాలేరు నగర్ అయినా కానీ, అన్ని అక్కడి నుంచే రావాల్సింది. శ్రీశైలం అక్కడి నుంచే ఏదైనా కూడా రావాల్సిందే. చూడు, మనం బేసిక్గా ఆలోచన చేసినప్పుడు ఒక రాజశేఖర రెడ్డి టైం తప్పనిచ్చి, చంద్రబాబు నాయుడు టైం తప్పనిచ్చి, మిగతా చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ నుంచి ముఖ్యమంత్రే కదా, మిగతా టైంలో 83 వరకు ఉంటూ వచ్చినారు. వాళ్ళని గురించి చెప్పాలా అని అంటే కనుక వాళ్ళకున్న నిధులు తక్కువ అప్పుడు ఆ కాలంలో. అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆదాయం 50 కోట్ల రూపాయలు, అంతే. 50 కోట్లే రెవెన్యూ అంతా మొత్తం కలిపితే. అప్పులు కానీ, కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్స్ కానీ, రాష్ట్రంలో పన్నుల రూపంలో వచ్చింది కానీ, అంతా మొత్తం కలిపితే 50 కోట్లు. అంజయ్య గారు టైంలో దిగిపోయే నాటికి ఒక 800 కోట్లకు పెరిగింది. 1980 ఆ ప్రాంతాన్ని 30 ఏళ్లకు 50, 60, 70, 80 పెరుగుతా 800 కోట్లకు పోయింది. అటు తర్వాత రామారావు గారు వచ్చినారు. రామారావు గారు వచ్చినాక, రామారావు గారి టైంలో ఆయన నేను 1000 కోట్లకు పెంచినాను గొప్పగా చెప్పుకుంటాను, లేదు మీరు వినే ఉంటారు. తర్వాత మేము 89, 94లో మేము ఉన్నాము. మేము దిగిపోయినట్టు కూడా 1800 కోట్లే. అటు తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినారు. ఆయన వ్యాట్ ఇంట్రడ్యూస్ చేసినాక, ఎందుకంటే క్లాసిఫికేషన్ చేశారు, కొన్ని వస్తువుల మీద పర్సంటేజ్ పెంచినారు, దాంతో వస్తువులు పెంచినారు. ట్యాక్స్ పడే వస్తువులు పెంచడంతో 35,000 కోట్లకు పోయింది. ఈ స్థాయి నుంచి ఆ స్థాయి పోయింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 80,000 కోట్లకు పోయింది. అంటే ఎందుకు ఈ రెవెన్యూ చెప్తున్నానంటే, మీరు అభివృద్ధిని గురించి మాట్లాడినప్పుడు నిధులు కావాల్సిందే కదా. ఖచ్చితంగా నిధులు కావాల్సిందే. దానికోసమని ఈ రెవెన్యూస్ చెప్తున్నాను. చెప్పినప్పుడు ప్రాజెక్టులు వైజ్ చూస్తే 83 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. మెయిన్గా అప్పుడే ముఖ్యమంత్రి కూడా ఎక్కువ మంది వచ్చింది. తర్వాత రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు వచ్చినారు అనుకోండి, అది వేరు సమస్య. అప్పుడు 83 వరకు చూస్తే ప్రాజెక్టులు కట్టినారు. ఇరిగేషన్ సైడ్ చూసినప్పుడు శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, కృష్ణా బ్యారేజ్ కానీ, గోదావరి బ్యారేజ్ కానీ, వంశధార కానీ, ఇటు తెలంగాణలో శ్రీరామ్ సాగర్ కానీ, తర్వాత ఈ మహబూబ్నగర్లో ఉండే జలాశయం కానీ, జురాల కానీ, ఇవన్నీ అప్పుడు నిర్మాణం జరిగినవి. తర్వాత రహదారులు చూసుకుంటే ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కు
సింగిల్ తార్ రోడ్లు ఉన్నాయి, అంతే సింగిల్ తార్. తార్ రోడ్లే. తర్వాత వైద్యం గురించి ఆలోచన చేసినప్పుడు 5 జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి. వైజాగ్ ఒకటి, తర్వాత గుంటూరు ఒకటి, కర్నూలు ఒకటి, తిరుపతి ఒకటి, ఉస్మానియా, గాంధీ. ఎవరీ డిస్టిక్లో 2 డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటళ్ళు. తర్వాత అప్పుడు తాలూకాలని ఉండే, తాలూకాకు 2 పిహెచ్ సెంటర్లు ఉన్నాయి. అది వైద్యపరంగాను. ఎడ్యుకేషనల్ పరంగా కేవలం స్కూల్ అయితే 500 1000 ఉంటే గ్రామంలో 5వ తరగతి వరకు స్కూల్ ఉంటుంది. అది తర్వాత ఒక్కొక్క తాలూకాలో 2 జిల్లా పరిషత్ హై స్కూళ్ళు ఉంటుంది. ఒక తాలూకాలు, అప్పుడు తాలూకాలే కదా, 2 జిల్లా పరిషత్ హై స్కూళ్ళు ఉంటున్నాయి. అది విద్యకు సంబంధించి. మరి ఇవంతా డెవలప్మెంట్ 50 కోట్ల నుంచి 800 కోట్లు పెరిగినప్పుడే చేసినారు. ఈ అభివృద్ధి అంతా అప్పుడే జరిగింది. అభివృద్ధి అంతా సరే. రాయలసీమ వరకు వచ్చేసరికి శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది జీవనాధారము. ఆ ప్రాజెక్టు కూడా నిర్మాణం అయిపోయింది. కాకపోతే మళ్ళీ వచ్చిన తర్వాత కొంచెం సంక్షేమ కార్యక్రమాల వైపు దృష్టి ఎక్కువ మళ్ళింది, అభివృద్ధి కంటే కూడా. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు కెపాసిటీ పెంచాలనే అది 10,000 క్యూసెక్కులకే పెట్టినారు అప్పుడు. హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెంచాలనే ఇది ఎందుకు వచ్చింది అని అంటే, రామారావు గారు వచ్చిన తర్వాత మద్రాసుకు మంచినీటి సప్లై పథకం తెలుగు గంగ మొదలుపెట్టినారు. దాని మీదట కింద నెల్లూరు జిల్లాలో 2 జలాశయాలు, కందలేరు ఒకటి, సోమశీల ఒకటి కెపాసిటీలు పెంచినారు. నీరేమో కుందు నది ఒకటి ఉంది. అందరన్న మనం బనకచెల్ల రెగ్యులేటర్ నుంచి, క్రాస్ రెగ్యులేటర్ నుంచి కుందు నదిలో తీసుకుపోయి సోమశిల, కందలేరు నింపుకొని మద్రాసుకు నీళ్ళు ఇస్తారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుందని అది ఉన్నది అప్పుడు ఉండింది. దాని మీదనే అజిటేషన్ జరగడము. తర్వాత ఇక్కడ కడప జిల్లాలో కూడా తెలుగు గంగ ప్రాజెక్టు పనులు పిలిచాలనము అప్పుడు పిలవడం జరిగింది. వెలుగోడు, బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్ల కింద కొంత కాలువలను ఇచ్చారు. ఆయన టైంలో బియ్యం పథకం స్టార్ట్ చేశారు. ఉచిత విద్యుత్, రైతులకు విద్యుత్ సౌకర్యము, 3 స్కీములు. అవి ఏమైనాయంటే ఉండంగా ఓపెన్ మార్కెట్లో బియ్యం పెరగడంతో బియ్యం పథకం భారం అయిపోయింది. ఆ పథకం అసలు ప్రభుత్వానికి భారంగా మారింది అప్పటికి 2 రూపాయల కిలో. తర్వాత మేమున్నప్పుడు కూడా అది ఇంకా ఇంత పెరిగి 1800 కోట్లు పోయింది సబ్సిడీ. అది కొంత పెనుభారంగా ఉన్నదా అప్పటి ఆదాయాలకు బట్టికి చూసుకున్నప్పుడు. అయినా ఇవన్నీ చేసినప్పుడు రాయలసీమలో నీటిపారుదల సౌకర్యం తక్కువ ఉన్నదని అప్పుడు అజిటేషన్ కూడా జరగడం. 83లో ఆయన తెలుగు గంగ ఫౌండేషన్ వేసినాక రమణారెడ్డి గారు రాయలసీమ విమోచన సమితి అని పెట్టారు. ఎంవి రమణారెడ్డి గారు. మేము జిల్లా వరకు పరిమితమై చేద్దామని చెప్పి జనతా పార్టీ అయితేనేమి, కాంగ్రెస్ వాళ్ళం అయితేనేమి అందరం కలిసి కమ్యూనిస్టులము జిల్లా అఖిలపక్ష సమావేశం అని ఏర్పాటు చేసుకున్నాం. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని జిల్లా ప్రాజెక్టులకు పరిమితం అవుదామని జిల్లా ఆల్ పార్టీ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రమణారెడ్డి గారు కూడా వచ్చి పిలిచి ఎందుకు రెండు వర్గాలు ఎందుకు, అందరం కలిసి ఒకటి చేద్దామని చెప్పి తాడిపత్రిలో సమావేశం ఏర్పాటు చేస్తాము, అందరినీ పిలుద్దాం అక్కడ అని అన్నాను. సరే అందరం తాడిపత్రికి వెళ్ళాము. తాడిపత్రికి వెళ్ళినాక అక్కడ సమావేశంలో పేరు మార్చాలని సిపిఐ నుంచి కూడా ఆదినారాయణ రెడ్డి గారు వచ్చినారు, అనంతపురం జిల్లా నుంచి. ఇక్కడ నుంచి శివరామరెడ్డి గారు వచ్చినారు. వాళ్ళు రాయలసీమ విమోచన సమితి అనేది మీరు పెట్టుకున్న పేరు బాగుండదు, మీరే అధ్యక్షులుగా ఉండండి, పేరు మార్చండి అని వాళ్ళు కోరినారు. ఆయన విజ్ఞప్తిని కాదని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు. రమణారెడ్డి వెళ్ళిపోయిన తర్వాత కమ్యూనిస్టులే ఈ జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టుకొని మనమే 4 జిల్లాలు చేస్తామని చెప్పి ప్రతిపాదన చేయడము, అందరూ ఒప్పుకొని రావడము.
మేము అట్లే ముందుకు సాగినాము. మళ్ళీ ఆయన రమణారెడ్డి గారు ఏదో నిరాహారత చేస్తే రామారావు గారు చర్చలు జరపడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకునే అప్పుడు ఆ జాయింట్ యాక్షన్ కమిటీ చేసిన కార్యక్రమాలు, ధర్నాలు అయితేనేమి, సెక్రటరియట్ వద్ద ధర్నా జరగడం అయితేనేమి, అక్కడ నన్ను చిత్తూరు జైల్లో ఎస్పీ గారు కొట్టడం వల్ల అయితేనేమి నేను రాయలసీమ నాయకుడు అయినా అనుకో. తర్వాత ఇక్కడ సెక్రటరియట్ దగ్గర ధర్నా జరగడం అయితేనేమి, 13 మంది ఎమ్మెల్యేలము 13 డిమాండ్లతో నిరాహార దీక్షలు చేయడము, అసెంబ్లీ హాస్టల్లో జరగడం, ఇవన్నీ ఆ కార్యక్రమాలు అప్పుడు జరిగినాయి. జరిగిన తర్వాత కొంత కాన్సన్ట్రేషన్ పెరిగి కొద్దో గొప్ప ఇవన్నీ వచ్చినాయి అనుకోండి. గాలేరు నగిరి, ఆంధ్రినీవా, తర్వాత ఈ తెలుగు గంగ, రాయలసీమలో ఉండే చెరువులు ఇవన్నీ తవ్వినారు. కానీ అయితే ఫీల్డ్ ఛానల్స్ను చేయలేదు. పంట కాలువలను చేస్తే అవి పంట పొలాలకు అవుతాయి, పంట పొలాలుగా మా పంట పొలాలు సస్యశ్యామలం అవుతాయి. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చేసిండాలి ఆ కార్యక్రమం. ఇద్దరు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి అప్పుడు చెప్పినప్పుడు పోతిరెడ్డిపాడుకు పాదయాత్ర పెట్టినారు కదా, కెపాసిటీ పెంచాలి. అదైతే 30,000 పెంచినాము. తర్వాత దాన్ని ఇంకా కొంచెం పెంచినాడు అనుకోండి రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు పోతిరెడ్డిపాడు. తర్వాత ఈ పిల్ల కాలువల గురించి వీటిని మెయిన్ కెనాల్స్ గురించి కానీ శ్రద్ధ తీసుకొని ఉంటే పోయిండేది. అందువల్ల అది వెనుకబాటు, రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులు వచ్చినారు కదా, వెనుకబాటు అంటారు. అప్పుడు కొంచెం శ్రద్ధ తీసుకొని ఆ కార్యక్రమాలు చేసిండాల్సింది. ఈ సంక్షేమ కార్యక్రమాలతోనే వాళ్ళకి సరే, ఈ పథకాలతోనే సాగించేసారు. సార్ ఆ సమయంలో మీ మీద చేసుకున్నటువంటి ఆఫీసర్ తర్వాత మీరు హోంమంత్రి అయిన తర్వాత మీకు తారసపడలేదా? వచ్చింది కదా, ఆయన కుమారు ఫైల్ డిఐజీగా ప్రమోషను. ఆయన ఎస్పీగా ఉన్నాడు కదా, డిఐజీగా ప్రమోషను. ఆ ప్రమోషన్ వచ్చినప్పుడు ఎందుకంటే చాలామంది చూస్తారు కదా, చేరా అని చూస్తారు. అప్పుడు వీరనారాయణ రెడ్డి గారని ఆయన ఐజీ లా అండ్ ఆర్డర్ ఉండే, ఆంజనేయ రెడ్డి గారు ఐజీ ఇంటెలిజెన్స్ ఉండే. ఇంటెలిజెన్స్ ఉంటే ఫైల్ పెట్టే ముందర పెట్టి రిజెక్ట్ చేసినాక బాగుండదు కదా అని చెప్పి వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడినారు. వేరే సందర్భంగా వచ్చినారు, మీటింగ్ జరిగినాక. అప్పుడు నిన్ను కొట్టిన ఎస్పీ గుర్తున్నారా అన్నారు. ఏదో అప్పుడు కొట్టినారు, అయిపోయింది. రాయలసీమ ఒక నాయకుడు చేసినారు కదా, ఇప్పుడు నాకేముంది సమస్య అని నేను. ఏదైనా ప్రమోషన్ ఫైల్ వస్తే ఏమిటంటే న్యాయబద్ధంగా ఉంటే చేస్తాను, అడ్డదిడ్డంగా చేయమంటే చేయలేను, అవుట్ ఆఫ్ ది వే చేయను. సరే, తర్వాత ఫైలు పంపించినాక మా సెక్రటరీ ఉన్నాడు, ఆయన ప్రైవేట్ సెక్రటరీ ఫైల్ తెచ్చిపెట్టారు. తెచ్చిపెట్టి సరే నేను నాకు ఒక హ్యాబిట్ పెట్టుకుంటే శనివారము ఆదివారం ఫైల్ క్లియర్ చేస్తా. అంటే ఆ వారంలో వచ్చినవన్నీ ఎందుకంటే హోమ్లో ఎక్కువ ఉంటాయి ఫైల్స్, ఈ పెరోళ్ళు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, అందుకని అప్పుడు పెట్టుకుంటున్నాను అని. ఆ ఫైల్ వచ్చినప్పుడు ఈ ఫైల్ తెలుసునా సార్ అన్న, ఏమైంది పలానా అయింది అన్న, ఏం పరిస్థితి అని అంటే, ఏం పరిస్థితి అంటే ఏం లేదు సార్ అంత సక్రమంగా ఉంది. సరే దాన్ని చూసి ఫైల్ చూసి సంతకం పెట్టి పంపించిన. అప్పుడు చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఏమనుకున్నారంటే రాయలసీమోడు కదా కచ్చగడతాడేమో, ఈయనకు రాదు ప్రమోషన్ అని అనుకున్నారు. అందరూ ఆయన ప్రమోషన్ ఇచ్చి తెలిసి అందరూ ఆశ్చర్యపోయినారు. అది జరిగింది. దట్ ఈజ్ డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు. అందుకే మీ నోటి వెంట చెప్పిద్దామని నేను ఆ ప్రశ్నని వేయటం జరిగింది సార్. 83 ఎన్నికల సమయంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో మీరు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. నాకు గుర్తున్నందులో 6,000 ఓట్ల తేడాతో మీరు ఓడిపోయారు. అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది కదా, ఒక కొత్త రాజకీయ పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచన మీకు కలగలేదా? కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ పార్టీలోనే మీరు అప్పుడంటే 81లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అంటే పంచాయతీ సమితి ప్రెసిడెంట్గా ఎన్నిక. అప్పుడు అన్ని సమితులు ఉండేవి. సమితికి డైరెక్ట్ ఎన్నిక జరిగింది. 81లో జరిగింది. సమితి ప్రెసిడెంట్ అయినాను. ఎక్కువ కమలాపురం నియోజకవర్గంలో ఆ 3 మండలాలు కూడా ఉన్నాయి.
అది ఇండిపెండెంట్గా నిలబడినట్టు కాబట్టి జరిగినాయి. అంతకుముందు వెంకటరెడ్డి గారు అని ఉండేవారు. ఆయన 4 పర్యాలు ఎమ్మెల్యే చేశారు. 2 పర్యాయాలు అనుకుంటా. ఆయన భామర్ది శివారెడ్డి గారు ఉండేవారు. ఆయన ఒక పర్యాయం ఎమ్మెల్యే చేశారు ఇండిపెండెంట్గా. వాళ్ళందరూ మేము కూడా అంతా బసిరెడ్డి గ్రూప్ అని ఉండే, పెంచుకల్ బసిరెడ్డి గారు గ్రూప్ అని ఉండే. పులివెందుల. అప్పుడు 2 గ్రూపులు ఉంటాయండి. ఒకటి ఆదినారెడ్డి గ్రూప్, మేము చిన్నప్పుడు అనుకున్నాం రాజకీయాలు, బసిరెడ్డి గారి గ్రూప్ అని. వీళ్ళంతా బసిరెడ్డి గారి గ్రూప్లో ఉన్నారు. ఆ ఎన్నికలో ఏమైంది అని అంటే 77 అనుకుంటా కదా జనతా పార్టీ. 77లో ఎన్నికల్లో మా మేనమామ గారు జనతా పార్టీ తరఫున ఎంపీగా కంటెస్ట్ చేసినారు. అప్పుడు నంద్యాల లోక్సభ ఒక్కటే జనతా పార్టీ. నీలం సంజయ్ రెడ్డి గారు గెలిచి ఆయన అన్ఫార్చునేట్గా మా మేనమామ గారు 7,000 ఓట్లతోనే ఓడిపోయారు. అంత గాలిలో కూడా. అంత దీంట్లో. అదే తర్వాత ఏమైందంటే నీలం సంజయ్ రెడ్డి గారు పిలిచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేయలే, మంత్రిని అవుదావు అని చెప్పి పంపించినారు. ఆయన కంటెస్ట్ చేసినప్పుడు అందరం ఒకటే గ్రూప్లో ఉన్నాయి కదా, కొంచెం చీలికలు వచ్చినాయి. వెంకటరెడ్డి గారు శివారెడ్డి గారిని ఇండిపెండెంట్గా నిలబెట్టడము, దాంతో గ్రూప్లోనే చీలికలు వచ్చినాయి. అప్పుడు ఆయన ఎమ్మెల్యే అయినాడు శివారెడ్డి గారు. ఈయన ఏదో నేరుగా ఓడిపోయినారు. మళ్ళీ తర్వాత 81లో సమితి ప్రెసిడెంట్ ఎన్నికలు వస్తానే ఈ అపోజిట్ అయిపోయినాం కదా మేము, వాళ్ళు విడిపోయి 81లో సమితి ప్రెసిడెంట్ ఎన్నికలు వస్తానే అందరూ గ్రూప్ అంతా సమావేశమై సమితికి నిలబడమని ఒత్తిడి చేశారు. నాకేమంటే స్థానిక సమస్యల్లో ఇరుక్కుపోతానని భయం. అప్పుడు కొందరు వెళ్ళి మా మేనమామ గారిని ఇంకా బసిరెడ్డి గారి అన్న కుమారుడు ఉన్నాడు, ఆయన ముఖ్యంగా ఉన్నాడండి. వాళ్ళని పోయి అడిగితే జనరల్ ఎలక్షన్లో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అయితే అటువంటి సమస్యలు ఎన్ని వస్తాయని అంటే 81లో నేను కంటెస్ట్ చేసినాను. అప్పుడు అంజయ్ గారి టైంలో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఆయన అందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అందులో రాజశేఖర రెడ్డి అందరం ఒక గ్రూప్గా అప్పుడు 78లో కంటెస్ట్ చేసినారు కదా, మూర్తి గారు చేశారు జనతా పార్టీ తరఫున. పివిఎస్ వెంకట సంజీవ్ మూర్తి గారు చేశారు. మూర్తి గారు చేసినప్పుడు ఈ ఎన్నికలు అయిపోయినాక వాళ్ళతో కలిసి చేయలేం కదా, కందులో రెడ్డి గారు వాళ్ళ విఎం కూడా అవుతారు శివారెడ్డి గారికి. ఆయన ఎంపీకి నిలబడుతున్నారు. ఆయన ఎంపీకి నిలబడుతుంటే ఆయనకు మేము చేయలేం కదా, వీళ్ళు విఎం కూడా కాబట్టి చేయలేరు. ఈ గ్రూప్ చేయలేక అందరం కూర్చొని ఆలోచన చేసి సరే ఒక 4-5 నాయకులను పంపించినారు. కడపలో కూడా పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడి ఎట్లా డిసైడ్ చేస్తే గ్రూప్ అంతా అటు చేద్దామని. అప్పుడు ఏమైందంటే బసిరెడ్డి గారి కుమారుడు రఘు గారు కూడా లోక్దళ్ తరఫున నిలబడినాడు. మూర్తి గారు జనతా పార్టీ తరఫున, కందులో రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నిలబడినారు. పోయి ఆలోచన చేస్తుంటే మనం అంతా ప్రతాప్ లాడ్జికి పోయినాం వీళ్ళతో మాట్లాడాలని మా గ్రూప్ తరఫున కమలాపురం. అప్పటికే రామనాథరెడ్డి గారని జమ్మలమడుగు ఎమ్మెల్యే, ఆయన జనతా పార్టీ ఎమ్మెల్యే. ఆయన ఇప్పటికి గుర్తు, నేను 35లో ఉన్నా, వాళ్ళు 36లో ఉన్నారు. రూమ్ నెంబర్ ప్రతాప్ లాడ్జ్లో. మళ్ళీ ఆయన శివరామకృష్ణ కూడా బెంగళూరు పోవాలని వచ్చినారు. ఆయన బద్వేలు ఎమ్మెల్యే, జనతా పార్టీకి ఉన్నారు. శివరామకృష్ణారావు గారు మమ్మల్ని చూసి ఏమి అందరు ఉన్నారంటే ఇట్లా మేము ఏదో అడగని వచ్చినాము, అయితే మీరందరూ చేస్తా అంటే నేను కూడా ఉంటాను, లేకపోతే బెంగళూరు పోదామని వచ్చినానని అందరం కూర్చొని మధ్యాహ్నం భోంచేసిన తర్వాత మాట్లాడదాంలే అనుకుంటుంటే 2 గంటలకు 3 గంటలకు కూర్చొని మాట్లాడే సందర్భంలో రాజారెడ్డి గారు వచ్చినారు, రాజశేఖర రెడ్డి తండ్రి. ఆయనకు 37 రూమ్ నెంబర్ ఇచ్చారు. 35 నేను, 36లో రామనాథరెడ్డి, 37లో శివరామకృష్ణ గారు మా రూమ్లోనే ఉండిలే. ఆయన ఏంది జరుగుతుందంటే నేను జాయిన్ అవుతాను అని. జాయిన్ అవుతానంటే నేను ఏడబ్బాయి ఒక మాట చెప్తావు మళ్ళీ ఒక మాట పోతామని వాళ్ళు ముగ్గురాళ్ళు సమానస్తులు వాళ్ళు మాట్లాడని మేమేమని లేదు, ఊరికనే ఉంటుంది. అయితే మా కుమారునితోనే మాట్లాడిస్తానులే, రాజశేఖర రెడ్డి చెప్తే ఒప్పుకుంటాము అని అండి.
అంటే ఇంకా ఇప్పుడు మాదిరి సెల్ ఫోన్లు లేవు. వాళ్ళ జార్జి రెడ్డి ఇంటికాడ పోయి అక్కడ నుంచి లైట్నింగ్ కాల్ పెట్టి 9 గంటలకు మాట్లాడుకున్నారు వాళ్ళు, రామనాథ్ రెడ్డి వాళ్ళు, రాజశేఖర రెడ్డి వాళ్ళు మాట్లాడుకొని ఒక గుంపుగా అప్పుడు మూర్తి గారు చేయడం జరిగింది ఇదంతా. అదే రాజశేఖర రెడ్డికి గ్రూప్ అయింది. అప్పుడు ఇది ఒక వర్గంగా అసలు రాజశేఖర రెడ్డి గారిని నాయకుడిగా తీర్చిదిద్దడానికి ఇది ఈ వర్గం ఎన్నిక ఏర్పడింది. దాని తరపునే నేను కాంగ్రెస్ పార్టీలో నిలబడడం జరిగింది 83. మళ్ళీ 85లో కూడా ఇచ్చిన. 85లో కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన. అప్పుడు తెలుగుదేశం పార్టీని 30,000 మెజార్టీతో గెలిచినాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే కదా రాణింపు అయితేనేమో రాయలసీమ ఉద్యమానికి వెన్నెముకగా పనిచేసింది. దానికి ఆ ఎమ్మెల్యే పదవి ఉపయోగపడింది. అంటే ఇందాక చెప్పినప్పుడు బండారు రత్న సభాపతి గారు అప్పటికి యాక్టివ్గా ఉన్నారు రాజకీయాలు. ఇంకా అప్పటికి లేదు, అప్పటికి పోయినారు. అప్పటికి తగ్గింది. ఓకే. 89లో మీరు గెలుపొందిన తర్వాత మీరు చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో కాకుండా ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మీరు హోంశాఖ మంత్రిగా మీరు రాణించడం జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి దాంట్లో హోంమంత్రిగా ఉన్నా, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నారు. ఒక దశలో బాగా వినిపించిన విషయం ఏంటంటే డాక్టర్ గారు, రాజశేఖర రెడ్డి గారి ఆధిపత్యాన్ని కడప జిల్లా మీద తగ్గించడానికే డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారిని పెంచారు కాంగ్రెస్ పార్టీలో అని అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? అది సంబంధం లేదు. ఇది వాస్తవం. 85, 89లో కలిసే చేసుకున్నాం. కలిసే ఉన్నారు మీరు, కలిసే ఉన్నారు. 89లో ఆయన చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు జనార్దన్ రెడ్డి గారిని మద్దతు చేశారు. మళ్ళీ తర్వాత జనార్దన్ రెడ్డి గారు అదేదో మత కల్లోలాలు జరగడము, చెన్నారెడ్డి గారి టైంలో ఏయో జరిగినాయి, డిసిడెంట్గా ఉన్నారు. తర్వాత జనార్దన్ రెడ్డి గారి టైం వచ్చినాక హైకమాండ్లో జనార్దన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కలిసి వెళ్ళారు. జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రి పదవి ఇచ్చారు. మళ్ళీ భాస్కర్ రెడ్డి గారు అయినప్పుడు కూడా నాకు మంత్రి పదవి ఇచ్చారు. కానీ ఎందుకో ఏ కారణాలో ఆయనకు తెలియాల్సిందే కానీ ఇప్పటికైతే తెలియదు. అంటే అసూయ అనేది నాకు కనపడుతుంది. ఏది హోంమంత్రిగా మంచి పేరు తెచ్చుకోవడము, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా మంచి పేరు తెచ్చుకోవడము, వీళ్ళు కూడా ముఖ్యమంత్రులు కూడా నాకు ప్రోత్సహించడము, నాకు బాగా గుర్తున్నంత డిపార్ట్మెంట్ అంతా బాగా హోంశాఖ మంత్రులైన తర్వాత నాకు బాగా గుర్తుంది, నేను విద్యార్థిని, మంచి పేరు రావడం జరిగింది. అందువల్ల ఆయన కొంచెం అసూయపడి 94లో నాకు వ్యతిరేకం చేశారు. మీరు ఓడిపోవడానికి 94లో మీరు ఓడిపోవడానికి వ్యతిరేకంగా చేశారు. సరే, గాలి వచ్చింది, గాలిలో ఓడిపోయినాము. మళ్ళీ 96లో వచ్చేసరికి మాకు వ్యతిరేకం చేసినారు కాబట్టి మేమంతా గ్రూప్ ఫార్మ్ అయ్యి ఆయనకు వ్యతిరేకం. లోక్సభ ఉప ఎన్నిక అంతకుముందు లక్షల మెజార్టీ వచ్చేవాడు 5,000 కుదించకపోయినారు. సరే, మళ్ళీ 98 వచ్చినాక మళ్ళీ ఎందుకు అందరం ఒకే పార్టీలో ఉన్నాము, కలిసిమెలిసి చేసుకుందాము అని అంటే, ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి తప్పదు కదండి చేయక. అప్పుడంటే మీరు 94లో చేసినారు కాబట్టి 96లో మేము చేయాల్సింది వచ్చింది. 98లో మళ్ళీ రాజశేఖర రెడ్డికే చేసాం. అప్పుడు 3 లక్షల మెజార్టీతో గెలిచారు 98లో. హోంశాఖ మంత్రినిగా మీకు అంతులేని సంతృప్తినిచ్చినటువంటి అంశాలండి. ఎవరికైనా హోమ్ మినిస్టర్ అనేది, అందరూ హోమ్ మినిస్టర్ కాలేరు. హోమ్ మినిస్టర్ అయినటువంటి వాళ్ళు అసలు కొన్ని సంస్కరణలు చేపడతారు. నా టెన్యూర్లో ఇది నేను చేశానని చెప్పుకోవడానికి. అట్లా మీకు అనిపించింది? ఇప్పుడు హోంశాఖ మాత్రమే ఇస్తారు, లా అండ్ ఆర్డర్ మాత్రం ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది. పదవి మీకు ఇస్తారు, అధికారం వాళ్ళ దగ్గర. లా అండ్ ఆర్డర్ ఉంటుంది. ఒక్క వెంగళరావు టైంలో మాత్రం హోంమంత్రిగా ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా ఆయనకి ఇచ్చారు. మిగతా కాలం అంతా హోంమంత్రిగా ఉన్న లా అండ్ ఆర్డర్ సీఎం కంట్రోల్లోనే ఉంటుంది. అంటే ఏమవుతుంది అని అంటే, హోంమంత్రిగా ఉండినప్పుడు సబ్ ఇన్స్పెక్టర్లను ఎస్పీ గారు చేసుకుంటారు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు డిఐజీ గారు చేస్తారు, తర్వాత డిఎస్పీలు హోంమంత్రి, డీజీపీ వీళ్ళంతా చేస్తుంటారు. డీజీపీ అనుకో యాక్చువల్గా చేసేది, ఏదో డిస్కస్ చేసి చేస్తుంటారు. ఇంకా మిగతా ఐపీఎస్ ఆఫీసర్లన్నీ లా అండ్ ఆర్డర్ చీఫ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడే చేస్తారు. కాకపోతే నాకేమైందంటే, ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఇష్యూ ఉన్నది కాబట్టి
అది చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఆ రోజుల్లో తెలంగాణలో గ్రామాల్లోకి కలెక్టర్ వెళ్ళాలన్నా, జాయింట్ కలెక్టర్ వెళ్ళాలన్నా ఇబ్బంది పరిస్థితి, అంత పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితులు ఉన్నాయి, శాంతి భద్రతలు కరువు అయినాయి. అటువంటి సమయంలో ఇచ్చినప్పుడు శాఖలో ఉన్న వాళ్ళే వీరనారాయణ రెడ్డి కానీ వీళ్ళందరూ వచ్చి ఒక మారు ఆత్మస్థైర్యం కలిగించాల్సిన అవసరం ఉందని మొత్తం తెలంగాణ జిల్లాల్లోనూ జిల్లా స్థాయి మీటింగ్లు పెట్టారు. చాలా సున్నితంగా ఉన్నాయి పరిస్థితులు. ఇన్స్పెక్టర్ స్థాయి వరకు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరిని మేము అడిగాం, మీ ఇబ్బందులు ఏంటి, సబ్బందులు ఏంటి, ఏం కావాలని చేసిన తర్వాత అవన్నీ ఇంటర్వ్యూ అయినప్పుడు వాళ్ళకి ఆత్మస్థైర్యం కలిగించాలి కదా. కొంచెం ఆత్మస్థైర్యం కలిగేదానికి మేము ఉన్నాము, ప్రభుత్వం ఉంది అని చెప్పి కొన్ని కార్యక్రమాలు చేస్తాం. ఎవరన్నా ఏదన్నా ఇబ్బంది జరిగి మరణించిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్లో మరణించే అటువంటి వానికి ప్రాణం తప్పనించి మిగతా అన్నీ చేశాం. ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లోనికి ఉద్యోగము, లేదు భార్య ఉంటే భార్యకు ఉద్యోగము. ఈయన బ్రతుకు ఇప్పుడు ఎస్ఐ ఉంటాడు, చనిపోతాడు, ఆయన రిటైర్ అయ్యేటడికి ఇన్స్పెక్టర్ అవుతాడు. ఆ ప్రమోషన్ ప్రకారము శాలరీస్ ఇచ్చేది ఏర్పాటు చేసినాం. మనుషులు లేడు కానీ అవి ఇచ్చినాం. ఉద్యోగానికి ఒకరికి ఉద్యోగం ఇచ్చినాం. అవి చేయడంతో కొంచెం ఆత్మస్థైర్యం వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. చాలా జరిగాయి అనుకోండి. కరీంనగర్లో ఒక ఏరియాలో సర్కిల్ ఇన్స్పెక్టరు ఆయన కుమార్తెకు వివాహం పెళ్లి చూపులకు ఏదో ఉన్నది, నిశ్చితార్థానికో ఏదో. ఆయన అది సాయంకాలం పూట ఉన్నది. ఈ ఉదయం పూట ఎక్స్ట్రీమిస్ట్ చేతుల్లో ఎవరో చంపేసినారు. ఎక్స్ట్రీమిస్టులు బ్లాస్ట్ చేసినారు. బ్లాస్ట్ చేయలే, చంపినారు. చంపితే ఇన్స్పెక్టర్ ఇంకా పోవాలి కదా, ఆయన అక్కడికి చూన్ను పోయినాడు. అది ఆర్టీసీ బస్సులో పోయినారు. ఎందుకంటే జీపులు అందుపోతే ఐడెంటిఫై చేస్తారు, ఇవన్నీ ఉంటాయి అని బస్సులో పోయినాడు. ఆర్టీసీ బస్సులో పోయి వస్తుంటే బస్సునే బ్లాస్ట్ చేసినారు. ఈయన చనిపోయినాడు. పెళ్లి చూపులు ఆగిపోయినాయి. నాకు ఇదంతా తెలియదు. నన్ను ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి చనిపోయినాడు కాబట్టి పోయి రమ్మన్నారు. స్పాట్కి పోయి రమ్మంటే అప్పుడు అక్కడ రత్నారెడ్డి గారు ఉన్నారు, ఎస్పీగా. సరే ఏదో హెలికాప్టర్గా ఇచ్చినారు. ఎందుకంటే పరిస్థితులు బాగాలేవని ముఖ్యమంత్రి గారు ఇస్తేనే కదా హెలికాప్టర్లోనే వెళ్ళి అక్కడ దిగి సైట్కి వెళ్ళి చూసి ఆయన అక్కడ బంగ్లాకు వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసింది. ఇట్లా పెళ్లి పెత్తనం ఉన్నది, ఇట్లా చూసి వస్తా అంటే బ్లాస్ట్ చనిపోయినాడు, పాపం పెళ్లి నిశ్చితార్థం ఆగిపోయింది అని. మళ్ళీ నేను ఆలోచన చేసి ఇక్కడ వచ్చి కూర్చొని ఆలోచన చేసి రత్నారెడ్డి గారికే చెప్పినాం. రత్నారెడ్డి గారు మీరే పెళ్లి పెద్ద, ఎందుకంటే మన డిపార్ట్మెంట్ వ్యక్తే. నేను కూడా ఈ పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉన్నాను, పెళ్లికి కూడా వస్తాను, వాళ్ళతో మాట్లాడండి అని అంటే మాట్లాడితే వాళ్ళు వచ్చి చూసి ఇంకా హోం మంత్రి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పెళ్లి అయింది నా పాపకు. అది పోలీసులకు ఒక మెసేజ్ పోయింది, అయ్యా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందనే మెసేజ్ పోయింది. అటువంటి కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది వచ్చింది. ఇక్కడ వచ్చేతలకి ఆంధ్ర వచ్చేతలకి అంత యాక్టివిటీ లేదు కదా. రాయలసీమలో ఉంది ఏదో క్రైమ్ మీటింగ్స్ అని అక్కడ తెలంగాణలో పెట్టి ఇక్కడ పెట్టకపోతే బాధపడతారని క్రైమ్ మీటింగ్ అని పెట్టి ఇక్కడ వాళ్ళని కూడా పలకరించినాము. దాంతో కొంచెం డిపార్ట్మెంట్లో ఒక ఊపు వచ్చింది. దానివల్ల కొద్ది కంట్రోల్ అయింది, మంచి పేరు కూడా వచ్చింది. అట్లాంటి కార్యక్రమాలు కొన్ని చేసినాం కాబట్టి అది ఉదాహరణగా చెప్పాను. ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని అతి సమీపంగా చూసిన మీరు ఎవరిని బెస్ట్ చీఫ్ మినిస్టర్గా అభివర్ణిస్తారు? అంటే బెస్ట్ చీఫ్ మినిస్టర్గా అని అంటే పలానా యాడిస్టిక్ తీసుకోవాలా. ఎందుకంటే ఒక్కొక్కరి హయాంలో ఈ రెవెన్యూ అనేది చెప్తుంది కదా, తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు తక్కువ పనులు చేస్తారు కదా. అవును, తక్కువే అభివృద్ధి జరుగుతుంది. అప్పుడు అంచనా వేయలేం కదా.
అందుకని బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఏముంది, చీఫ్ మినిస్టర్లు కాంగ్రెస్లో ఉన్నప్పుడు హైకమాండ్ ఎట్లా కంట్రోల్ ఉంటుంది, హైకమాండ్ కంట్రోల్ అనేది ఉంటుంది. ఏదైనా ఇక్కడ చేసే పనులు అక్కడ చెప్పాల్సింది ఉంటుంది, చెప్పి చేయాల్సిందే ఉంటుంది. కాంగ్రెస్ రీజనల్ పార్టీ వచ్చింది కాబట్టి తెలుగుదేశంకు ఆ ఇబ్బంది లేదు. అందువల్ల వాళ్ళను అంచనా వేయాలంటే కష్టం. రెవెన్యూని బట్టి వాళ్ళని అంచనా వేస్తా పోవాలి. మీటర్ బట్ట ఇస్తే 2 మీటర్ల షర్టు కుట్టమంటే ఎట్టయితుంది, కాదు కదా. ఎంత పెద్ద దర్జీ అయినా కుట్టలేడు కదా. అందుకని అది అట్లా అంచనాలు వేయలేము. రాయలసీమ నాయకులు కానీ రాష్ట్ర ప్రజానీకం కానీ మిమ్మల్ని ఒక బెస్ట్ హోమ్ మినిస్టర్గా మాత్రమే కాకుండా రాజశేఖర రెడ్డి గారిని ఆ తర్వాత నిత్యము నిరంతరము వ్యతిరేకించినటువంటి నేతగా కూడా గుర్తుపెట్టుకుంటారు. అసలు ఎందుకు మీ మధ్య అంత అగాధం ఏర్పడింది? ఎందుకంటే వారి మరణానంతరం కడప జిల్లాకి వైఎస్ఆర్ అనే పేరును జోడించినప్పుడు కూడా మీరు చాలా తీవ్రంగా నేను వ్యతిరేకించలేదా? అసలు ఎందుకు మీ ఇద్దరి మధ్య అంత అగాధం ఏర్పడింది? ఇప్పుడు అగాధం ఏర్పడడానికి కారణం అంటే తెలుగుదేశం పోవడానికి 89లో నేను శాసనసభ్యుడైన తర్వాత శాసనసభలో కొన్ని ఇష్యూస్ బాగా హైలైట్ అయినాయి. బిగ్ బాస్ అయినప్పుడే కదా అవును, ఆ పదం అప్పుడే వచ్చింది. అటువంటివన్నీ కొన్ని ఇష్యూస్ అన్నీ రీఫార్మ్స్కి వ్యతిరేకంగా అవన్నీ మాట్లాడడం మంచి పేరే వచ్చింది. వచ్చినప్పుడు ఈ పిసిసి అధ్యక్షుల కోసం సత్యనారాయణరాజు, కంతేటి సత్యనారాయణరావు వాళ్ళు ఏదో పోటీపడి ఆమె దగ్గర తిరుగుతున్నారు. మేము బాసిరెడ్డి గారిని మాట్లాడిన తర్వాత బాసిరెడ్డి గారు పోయి ఒత్తురి ఏఐసిసి ప్రెసిడెంట్కి చెప్పండి, సత్యనారాయణరావు గారు ముఖ్యంగా బాగుంటుంది అని చెప్పినారు. చెప్తే పోయి మేము ఢిల్లీకి వెళ్ళి కూడా సత్యనారాయణరావు పేరు చెప్పాం. చెప్పినా ఆమె అడిగింది సత్యనారాయణ రాజు సత్యనారాయణ రావు అని. లేదు వీ కేమ్ ఫర్ సత్యనారాయణ రావు అని చెప్పారు మీరు. ఆయన్ని నియమించినారు పిసిసి అధ్యక్షులుగా. పిసిసి అధ్యక్షులుగా నియమించినారు. సరే, తర్వాత ఆయన చేసుకునే కార్యక్రమాలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను వేరే ఏదో ఒకటి ప్రైవేటు మామూళ్ళ మధ్య తగాదా ఉన్నది. మామగారు వచ్చి మన శ్రీరామచంద్రయ్య గారికి ముఖ్యం. ఆ స్పెక్ట్రమ్ స్టేషన్ ఉంది కదా, ఆ స్టేషన్ మామూళ్ళ మధ్య తగాదా. రామచంద్ర ఏమో మామ తరపున ఉన్నాడు, అల్లుడు నా దగ్గర ఉన్నాడు. సరే, ఒకరోజు రామచంద్ర ఎన్నుకొని ఎందుకు మామూళ్ళ మధ్య తగాదా మాట్లాడదామంటే నేను అడిగి చెప్తానబ్బా అని అతన్ని అడిగితే బంగారంగా నా వాటా నాకు న్యాయంగా దక్కితే నేను సర్దుకుంటాను మీరు అని చెప్పినాను అన్నారు. అంటే రామచంద్ర ఎన్నుకొని ఢిల్లీలో కూర్చొని మాట్లాడదాంరా, ఇక్కడంతా ఎందుకు న్యూసెన్స్, నువ్వు ఆయన తెలుగుదేశంలో ఉన్నాను, నేను కాంగ్రెస్లో ఉన్నా, బాగుండదులే, అక్కడైతే బాగుంటుంది అని అన్నారు. పోయినా మాట్లాడినా వాళ్ళ పంచాయతీ ఏదో తెంచినాం. ఈ మధ్యలో TV9 ఉంది కదా, రవిప్రకాష్ అని ఉన్నారు. ఆయనకి ఎవరు చెప్పినారో ఏం కథ. నేను మామూలుగా అప్పుడు ఏపీ భవన్లో దిగుతా అంటాం కదా, ఏపీ భవన్లో దిగితే ఫోన్లో కాంటాక్ట్ లేక వచ్చినారు. వచ్చి ఏం ఢిల్లీకి పోయినారంటే పర్సనల్ పని. ఇవన్నీ పంచాయతీలన్నీ ఇవన్నీ ఎట్లా చెప్పగలుగుతాం, చెప్పలేం కదా అని అంటే లేదు పిసిసి అధ్యక్షుని మార్చని పోయినారు కదా అంటే లేదు అటువంటి సమస్య లేదు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు అని కూడా చెప్పిన. అయినా అదంతా ఇంటర్వ్యూ తీసుకున్నారు, తుదకేమో స్లగ్ అదే పెట్టినారు. పిసిసి అధ్యక్షులు మార్పు కొడుతూ పోయినారు మైసూరారెడ్డి గారు ఢిల్లీకి అని. సరే, ఆయన అది విచారించవచ్చు కదా ఫోన్ చేసి, ఎందుకంటే మేమే పోయి ఆయనకు లాబింగ్ చేసినప్పుడు ఆయన సత్యనారాయణరావు గారు నన్ను అడిగిండొచ్చు, ఏమిటయా ఎందుకు పోయినా ఏమి ఢిల్లీకి అని ప్రైవేట్గా పిలిచి అడిగింటే చెప్పింది కదా విషయాలు. అడగకుండా పోయి ఇక్కడ సిఎల్పికి నాయకుడిగా రాజశేఖర రెడ్డి ఉన్నారు. రాజశేఖర రెడ్డి కంప్లైంట్ చేసినారు. చేస్తే ఆయన జనరల్ సెక్రటరీ పదవి ఉన్నది, సిఎల్పి జనరల్ సెక్రటరీ. పెద్ద పదవి ఏం కాదు, దానివల్ల ఉపయోగం లేదు రండి. కానీ తీసేసే తలకి కొంచెం ఫీల్ అయినాను నేను. ఈ సెక్రటరీ పదవి నుంచి తొలగించినారని తలకి ఒక వార్త అవుతుంది, మనస్తాపం కలుగుతుంది కదా. దాంతో మనస్తాపం కలిగినప్పుడు 2004లో వీళ్ళు శివరామకృష్ణయ్య గారు, ఆయన గ్రూపులో మొదటి నుంచి ఉన్నోడే. ఆయన డిఎల్ రవీంద్రారెడ్డి ఆయనతోనే ఉన్నారు. ఇంకా మళ్ళీ మేము దూరం అయినాక వాళ్ళే ముఖ్యంగా ఉన్నారు.
ఉండినా ఏదో వచ్చి ఒక రోజు వచ్చి ఎందుకు ఈయన దగ్గర మనం మనలేము ఇమ్మలేము తెలుగుదేశంకి పోదామని అన్నారు. సరే కొందరిని కనుక్కుందాంలే, నాయకులు కనుక్కొని కడపలో మీట్ అయ్యి తర్వాత ఆలోచన చేద్దామని కడపకు పోయి కొందరు నాయకులను అడిగినాం. ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు అడగాలి కదా, తప్పదు. సరే మీకు ఎట్ట మంచిది అనుకుంటే అట్లా చేసుకోండి లేని, ఎందుకంటే ఈ డిఫరెన్సెస్ వచ్చినాయి కదా, శిల్పి సెక్రటరీ తీసేయడము ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఆ పర్యవేక్షణాలను బట్టి ఏది భవిష్యత్తు ఉంటే అది చూసుకోలే అని కూడా చెప్పినారు వాళ్ళు కూడా. కడపలో మాట్లాడినాము. రేపు పోయి ఏదో చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ తీసుకొని మాట్లాడదాంలే అని అనుకున్నాం. ఇక్కడ ముందే వచ్చినాడు రవీంద్రారెడ్డి, వచ్చి ఆయన అట్లే పోయినాడు. ఆయన దొడకపోయినాడు. సుబ్బారెడ్డి గారు ఉన్నారు కదా ఇప్పుడు రాజ్యసభ, ఆయన తీసుకుపోయి ఆయన ఏం చెప్పినారో ఆయన పోయినాడు. తుదకు శివరామకృష్ణ నేను మాట్లాడి చేరడం జరిగింది తెలుగుదేశం. సరే ఆయన ఏమన్నాడంటే ఎంపీకి వెళ్ళమన్నాడు. చెప్పినాను ఎంపీకి లోక్సభ నుంచి పోటీ చేయమన్నాడు. లోక్సభ నుంచి కష్టం అండి, గెలవలేము. ఎందుకంటే పులివెందుల వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఆడ 40,000 50,000 వస్తే బూడ్చేటి ఎక్కడా ఉండవు, అందువల్ల గెలవలేము అని చెప్పా. ఏదైనా పొరపాటు జరిగితే నేను చూసుకుంటానులే, మనకు ఎవరో ఒకరు అభ్యర్థి ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నని పోదనిలే పొమ్మని చెప్పలేం కదా అని. వీరశివారెడ్డి ఉన్నాడు కదా, పొమ్మని చెప్పలేం కదా అని ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు, నాకు ఎంపీ టికెట్ ఇచ్చినారు. సరే ఆడ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆయన మాట ప్రకారం రాజ్యసభ ఇచ్చారు. ఆ తర్వాత అది ఆయన వల్ల వచ్చింది, సత్యనారాయణరావు వల్ల వచ్చింది అది రిప్టు. ఇప్పుడు వచ్చి తెలుగుదేశం పోయినాక వేరే పార్టీ అయిపోతాం కదా, అంతేగా. ఆ తర్వాత వైకాపాలో కూడా కొంతకాలం మీరు అంటే వైకాపాలకి నేను పోవాలని కానీ చేరాలని కానీ అభిప్రాయంతో లేను. మీకైతే మీరు లేరు. నేను 12లో రాజ్యసభ అయిపోతానే ఆయన చంద్రబాబు నాయుడు గారికి చెప్పినాను, ఏమైనా పనులు ఉంటే పిలుస్తాను సార్, వచ్చి చేసి పెట్టిపోతాను అని చెప్పిన. అప్పుడంటే రోజు పోతాను కాబట్టి మళ్ళీ 12 అయింది. ఇంకా 12 అయిన తర్వాత ఇంకా ఏమి లేని నేను కూడా ఏదో మీరు పిలిచండి అని. ఈయన అప్పుడే కొత్తగా పార్టీ పెట్టుకొని ఏదో తిరుగుతాన్నాడు. ఆయన మాసిమ రాజగోపాల్ రెడ్డి గారు అని రాయలసీమ ఉద్యమంలో నాకు ముఖ్యంగా ఆయన ఎన్నుకుండి వెన్నుదట్టి నడిపించిన వ్యక్తి. నేను ఇంత స్థాయికి ఎదిగినా అంటే ఆయన కూడా ఒకరు కారకులు. ఆయన కుమారుడు ఆయన దగ్గరికి పోతున్నాడు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. ఒక మారు అన్నను పిలుచుకురా అని పార్టీలో చేరమని అడిగినారు. నేను చేరను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఒక మారు పోయి చేరిన తెలుగుదేశంలో అదే చెడ్డ పేరు, మళ్ళీ పార్టీ మారితే చెడ్డ పేర్లు వస్తాయి, పార్టీ మారుస్తుంటారని నాకు వద్దు, నేను చేరను. రాజకీయాలు ఉన్నా సరే లేకపోయినా సరే ఇట్నైనా ఉంటాను కానీ మారను అని చెప్పినాను. అంటే లేదు, ఏదో గుంటూరు నుంచి వచ్చినాడు. అప్పుడు ఏదో బ్రేక్ఫాస్ట్ కన్నా రమ్మను, పెద్దవాళ్ళు ఏదన్నా సలహాలు ఇస్తారు కదా ఆయన అంటే, సరే బ్రేక్ఫాస్ట్ కంటే బ్రేక్ఫాస్ట్ కనిపోయినా. ఆయన కండువాలు కప్పడము, ప్రెస్ని పిలిపించడము, నాకు ఏం చెప్పాలో దిక్కుదలేని పరిస్థితి. ఏదో ఒక రకంగా అవయా మీడియాగా చెప్పిన. ఇంత లోపల బాబు గారు పిలిచి మాట్లాడింటే బాగుండేది. ఆయన పిలిచకుండా సస్పెండ్ చేసేసినారు పార్టీ నుంచి. నాకు విధాయకం లేదని ఒక 3 సంవత్సరాలు అట్నే వైఎస్ఆర్సీపీ తిరిగిన, మళ్ళీ వద్దనుకొని వచ్చినాను. సమీప భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవితవ్యం ఏ విధంగా ఉండబోతుందని ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు భావిస్తున్నారు? అంటే ఇప్పుడు వచ్చిండే సమస్య, తెలుగుదేశం పార్టీ కూటమిగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, జనసేన అయితేనేమి, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడినారు. మొన్న ఎన్నికల్లో పాల్గొన్నారు, మంచి మెజారిటీ వచ్చింది, గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లే వచ్చినాయి. గతంలో ఎన్నికల్లో అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ వచ్చింది, 150 సీట్లు వచ్చినాయి. వచ్చినప్పుడు ఎస్సీలు అయితేనేమి, మైనారిటీస్ అయితేనేమి, మా కాపు కులస్తులు రెడ్డి అటు సైడ్ కాపులు అయితేనేమి అందరూ బాగా గట్టిగా చేశారు, అతనికి చేశారు. అందువల్ల 150 సీట్లు వచ్చినాయి. ముఖ్యమంత్రి కూడా అయినారు. సరే, ప్రభుత్వం వైఫల్యం వల్ల అతను ఓడించినారు. ఇప్పుడుండే పరిస్థితికి వచ్చే
అక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం విభజించిన తర్వాత ఆంధ్రాలో కానీ రాయలసీమలో కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల కొంచెం ద్వేషభావం వచ్చింది ప్రజలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఏదో పని చేస్తానో, ఏదో బాంధవ్యాలు కలిగి ఉంటాయో, రకరకాలుగా ఉండింటారు కదా. ఏంది ఇంత అన్యాయంగా రాష్ట్రాన్ని చీల్చడం ఏంది 50 ఏళ్ళ తర్వాత? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం నుంచి తీసిపోయి కలిపి మళ్ళీ వాళ్ళే విడదీస్తున్నారు అని చెప్పి కొంచెం సోనియా గాంధీ మీద వ్యతిరేక పవనాలు ఉండే, కొంచెం మంచిగా కూడా మాట్లాడకుండా ఉండ్రి. అటువంటిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆడ కిలపడిపోయింది. కాంగ్రెస్ పార్టీ కిలపడిపోయేసరికి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి షిఫ్ట్ అయింది. ఎందుకంటే కాంగ్రెస్ తెలుగుదేశం ఫైట్ చేస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తెలుగుదేశం పోదు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డికి షిఫ్ట్ అయింది. కొత్తగా ఆటోమేటిక్గా బదలాయింపు అయిపోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కిలపడిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2 ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు అవి లేవనుకోండి, రాష్ట్రం విభజన తర్వాత వచ్చిన సమస్య అయితే లేదాడ. ఇప్పుడు వాళ్ళ చెల్లెలే ఆడ పార్టీకి సారథ్యం వహిస్తుంది. సరే, ఆమె ఎంత మాత్రం బాధ్యతలు నిర్వహించుకుంటేనే వేరు వ్యాక్యూమ్ అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం సక్రమంగా పనిచేస్తే ఇది రాష్ట్రంలో కమిటీ వేసుకోవడం అయితేనేమి, జిల్లాల్లో కమిటీలు వేసుకోవడము, నియోజకవర్గ జరగాలి, సంస్థాగతంగా నిర్మాణం చేసుకొని పార్టీ తరఫున తిరిగితే మాత్రం కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది ఉంది. ఎందుకు అని అంటే ఆ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంది. మైనారిటీ కానీ ఎస్సీల వర్గాలు కానీ అన్నీ కాంగ్రెస్ షిఫ్ట్ అవుతాయి. ఎందుకంటే దేశమంతా అదే ట్రెండ్ కనపడుతుంది కదా. మైనారిటీస్ కాంగ్రెస్ వైపు మొగ్గినారు దేశమంతా. ఇప్పుడు కనపడుతుంది కదా ఇతర రాష్ట్రం. ఈ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. అదే జరిగినప్పుడు ఆ ఓట్ బ్యాంక్ ఒరిజినల్గా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏది ఉందో అది కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయితే నష్టం జరిగేది ఎవరికి జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డికి జరుగుతుంది. అది జరగబోయేది లేదు. అది వైఫల్యం చెందిందంటే ఆ ఓట్ బ్యాంక్ అక్కడే ఉంటుంది. మరి అది వాళ్ళిద్దరి మధ్య వారు కానీ రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకొని ఈమెనే ఉంచుతారా, ఇంకొకరిని మారుస్తారా, అది ఎంబడతాడు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. అంటే ఇప్పుడు అది జరగకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రాహుల్ గాంధీ గారికి సరెండర్ అవ్వాలి. ఎందుకంటే పొత్తు పెట్టుకోవడం, కాంగ్రెస్ వైకాపా కలిసి పొత్తు పెట్టుకొని ఒక జర్నీ చేద్దాం అట్లాంటిది ఏదో జరిగితే షర్మిల గారిని తొలగించి ఒక కొత్త న్యూ ఫేస్ కావాలని ఇవన్నీ చెప్పలేము. ఇవన్నీ మనం ఊహాగానం. లేదు, కాంగ్రెస్ పార్టీకి వేరే నాయకుని పెట్టుకోవచ్చు, లేదు శర్మిలనే కంటిన్యూ చేయొచ్చు, ఆమె వచ్చి యాక్టివ్గా పనిచేయచ్చు. ఇవన్నీ రకరకాల లైన్లు ఉన్నాయి. అవన్నీ తర్వాత దశాబ్దాల తరబడి సుదీర్ఘమైన రాజకీయ అనుభవాన్ని రంగరించుకున్నటువంటి మీరు 2 ప్రబలమైనటువంటి సామాజిక వర్గాల మధ్యలోనే రాజ్యాధికారం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమయంలో 3వ ప్రత్యామ్నాయానికి అసలు ఆంధ్రప్రదేశ్లో అవకాశమే లేదంటారా? అంటే 2 ప్రబలమైన వర్గాలు అంటే ఇప్పుడు మారింది కదా. రెడ్డి కానీ కమ్మ కానీ 2 ప్రబలమైన సామాజిక వర్గాల మధ్య ఉన్నాయి. ఎందుకంటే రెడ్లంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు, కమ్మలంతా తెలుగుదేశం వైపు ఉన్నారంటే కొందరు ఇటు అటు అన్ని పార్టీలు అందరూ ఉన్నారు. కానీ మెజారిటీ అది. ఇప్పుడు మళ్ళీ జనసేన ఒకటి కాపుల్లో వాళ్ళు కాపులు మేము సపరేట్ అంటారు. మాకు కూడా అయితే మమ్మల్ని కూడా కాపులే అంటారు. కేవలం రెడ్డి అనేది ఎవరిని అంటారు అని అంటే రెడ్డి పని చేసింటారు కదా. అప్పుడు విలేజ్ మున్సప్ అంటే రెడ్డి పైన పన్ను ట్యాక్స్ రెవెన్యూ వసూలు చేసేవాళ్ళు రెడ్డీకరణం అని ఉండేది వ్యవస్థ. రామారావుకు ముందర రద్దు చేసినారు. ఆ రెడ్డి పని చేసిన వాళ్ళనే వాళ్ళ కుటుంబంలోని పెద్దలకే రెడ్డి అని ఉండేది, ఆ వంశస్థులకి. మిగతా వాళ్ళంతా కాపోళ్ళు అని అంటారు. మేము కూడా చెప్పేది మేము ఒకటేని అంటాము, కానీ వాళ్ళు మీరు వేరు మేము వేరు అని అంటారు. కానీ వాస్తవానికి అయితే వాళ్ళు మేము ఒకటే. అయితే ఆచరణలు అయితే వాళ్ళు మీరు వేరు మేము వేరు అని అంటుంటారులేండి. ఈ కాపు సామాజిక వర్గం కూడా ఒకటి వచ్చింది కదా, తప్పదు కదా. జనసేన వచ్చినాక వాళ్ళకు కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా ఓట్ ట్రాన్స్ఫర్ అయింది. ఏది కాపుల ఓట్లు అయితేనేమి, తర్వాత రాయలసీమలో ఉండే బలిజ ఓటు అయితేనేమి, జనసేన కింద పతాకం కింద బాగా ట్రాన్స్ఫర్ అయ్యి మంచి మెజారిటీ వచ్చేదానికి, గవర్నమెంట్ ఫామ్ అయ్యేదానికి చంద్రబాబు నాయుడుకు అది ఒక భూతం అయిపోయింది.
అందువలన ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇవ్వడము, జనసేనకు కొంత గౌరవం ఇవ్వడము జరుగుతుంది. జరిగి ప్రాధాన్యతను కూడా ఇస్తున్నారు. ప్రతి చోట చూస్తాం కదా, క్యాబినెట్ మీటింగ్లో కానీ పత్రికల సమావేశంలో అర్థమవుతుంది కదా. అలాగే ఈయన గతంలో ఈ కూటమి ఏర్పడక ముందు బీజేపీలో అలయన్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏదో నచ్చజెప్పి బీజేపీని కూడా ఇక్కడ చేర్చినారు. చంద్రబాబు నాయుడుకు కొంచెం ఇష్టం లేకుండా, వాళ్ళకు బీజేపీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఏదో ఆయన అనుసంధానం చేసినారు. చేసినాక వాళ్ళకేమైంది, ఢిల్లీలో వాళ్ళకు బొటాబొట్టిగా మెజారిటీ వచ్చింది. దానికి 20 ఓట్లు, ఇప్పుడు కూటమికి 20 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఆ 20 గంపగుత్తగా వచ్చింది కదా ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా. అందువల్ల అటు బీజేపీలోనూ నాయకులకు ఈయనంటే అభిమానం ఉంది, ఇటు అభిమానం ఉంది. ఇప్పుడు కొంత సామాజిక వర్గాలు సమీకరణలు జరుగుతున్నాయి. ఈ మార్పులు అయితే ఈ సమీకరణ మార్పులు జరుగుతున్నాయి. అసలు నాయకత్వ లక్షణాలు, ఎటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు రాజకీయాల్లో రాణిస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పోయినాయిలండి, లక్షణాలు పోయినాయి. ఎందుకంటే గతంలో రాజకీయ నాయకులు నైతిక విలువలు, ఉందాతనము, ప్రజలంటే ఇవి రకరకాలు ఉన్నాయి, సేవా కార్యక్రమాలు చేయడము ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఫస్ట్ ఎన్నికల్లో అయితే 1000 రూపాయలు అనేది సర్వసాధారణం అయిపోయింది ఓటుకు. మళ్ళీ నిన్న ఎన్నికలు అయితే 2000 అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇరు పార్టీలు 2000 రూపాయలు దాదాపు 75% నియోజకవర్గాల్లో పంచినారు. 75% నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులైనా ఇచ్చినారు, వైఎస్ఆర్ ఇచ్చినారు, ఇద్దరు ఇచ్చినారు. కానీ ఇద్దరి దగ్గర తీసుకున్నారు, కానీ వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఓట్లు వేసినారు. అందువల్ల ఎవరైనా అభ్యర్థి నిలబడాలంటే ఇప్పుడు వ్యాపార రంగానికి సంబంధించిన వాళ్ళు, రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు, పారిశ్రామికవేత్తలు వీళ్ళే వస్తున్నారు. వీళ్ళు ఇంత ఖర్చు పెట్టాక మళ్ళీ అది సంపాదనలో పడతారు. ఇప్పుడు కంపేర్ చేయలేము. రాజకీయ నాయకులు అనేవాళ్ళు వచ్చేదానికి ఇది ధన ప్రవాహం అనేది వ్యాపారస్తులే రాజకీయాల్లోకి వచ్చేసి వాళ్ళే రాజకీయవేత్తల అవతారాన్ని ధరిస్తున్న నేపథ్యంలో మీలాంటి ఇప్పుడు చెప్పేదాన్ని సీనియర్లు కానీ మరొకరు కానీ అదేదో కొంతకాలం పోయిన తర్వాత భవిష్యత్తులో జరగాల్సినవి. సార్, పివి నరసింహారావు గారు భారత ప్రధానిగా ఉన్న సమయంలోనే కదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కడపకు రావటం. అవును. రాజశేఖర రెడ్డి గారు ఆ సభలో ఆ చెప్పులు ఏవైతే ఉన్నాయో అవి వేయించడం అనేది వాస్తవమేనంటారా? ఏం జరిగింది? మీరు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. నేను మంత్రిగా ఉన్నాను, నేను కూడా ఉన్నాను. మీరు ఉన్నారు వేదిక. అది చేయడం ఆయనకంత మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం. కాంగ్రెస్లో ఉన్నాడు, పదవులు అనుభవించినాడు, తర్వాత పిసిసి అధ్యక్షుడు అయినారు, తర్వాత ముఖ్యమంత్రి అయినారు. అటువంటి పని చేయించడం అంత మంచిది కాదు. ఆయన ప్రమేయం లేకుండా అది జరగలేదు, ఆయన ప్రమేయంతోనే జరిగింది. అది ఆయన బతుకునే చెప్తాం, లేడు కాబట్టి అంతా మాట్లాడడం బాగుండదు. అతని ప్రమేయంతోనే జరిగింది. అలా రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రమాదవశాత్తు మరణించకుండా ఉంటే ఆయన్ని ఈవేళ ఈ దేవుడు చేసేటటువంటి కార్యక్రమం అయితే అయ్యి ఉండేది కాదని వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తుంటా. అలా ప్రమాదవశాత్తు మరణించడం వల్ల ఆయనకి ఎనలేని ఇమేజ్ని ఆపాదించారని నేను అనుకుంటా. దీంతో మీరు ఏకీభవిస్తారా? అంటే అప్పుడు సంక్షేమ కార్యక్రమం మేనిఫెస్టో రాసినప్పుడు మైనారిటీ రిజర్వేషన్లు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ మేనిఫెస్టో రాసినప్పుడు నేను రాసినట్టే. అవి అవి ఆరోగ్యశ్రీ అనేది అప్పుడు పెద్ద ఇది కదా. తర్వాత పెన్షన్లు పెంచటము. ఎందుకంటే నేను అప్పుడు అపోజిషన్లో ఎమ్మెల్యేగా ఉన్నాను 99 నుంచి 2004 వరకు. ఇప్పుడు ఈయన ఏదో జన్మభూమి కార్యక్రమాలను పెట్టినారు. ఎమ్మెల్యేగా ఏదో పోతే 10 మంది గ్రామస్తులు కలుస్తారు, లేకపోతే మా గ్రామాల్లో చూడలేదంటారని జరిగినప్పుడు పోతే కనుక ముసలిళ్ళంతా కూర్చోబెట్టింది. ఒక మండలంలో అడిగాను, ఒల్లూరు మండలం, ఏందయ్యా వాళ్ళను ముసలోళ్ళు వంటికంటే వాళ్ళు పోతే మాకు ఎవరు ఉంటారు సార్ అని ఆఖరణ వాళ్ళకు పెన్షన్లు పంపించారు. ఏం తీస్తారంటే 70 రూపాయలు. మళ్ళీ ఇంకొక మండలం పోయినప్పుడు ఆడ అట్నే జరిగింది. వాళ్ళు అదే మాట అన్నారు. అంటే నాకు ఎర్రగుంట మండలంలో ఒక ఆయన కొంచెం చదువుకునే వ్యక్తి, ఇంటెలిజెంటు, అంత అవినీతి పట్ల వ్యామోహితుడు కాదు,
పరిపాలన మీద కొంత పట్టున్నాడు. ఆ ఎండిఓని పిలిచారు. ఈయన ఏందయ్యా 70,000 రూపాయలకు ముసలోళ్ళు 1 గంట వరకు వెయిట్ చేస్తున్నారే అని. ఏం సార్ వాళ్ళకు కొంత ఛాందసం ఎక్కువ, మేము ఇచ్చే 70 రూపాయలు తీసుకుపోయి ఆకు ఒక్కకు ఏదో కూతుర్ని అడిగితే కూతురు తిడుతుంది, అల్లుడిని అడిగితే అల్లుడు నీకు అన్నం పెట్టేదే బరువు అంటే మళ్ళీ ఆకు ఒక్క ఊరుకోలేము కదా అని అడుగుతారని ఈ ఆకు ఒక్క వస్తుందని చెప్పి అందుకే అంత 70 రూపాయలు కూడా తీసుకుంటారు. మళ్ళీ వీళ్ళ ఛాందస్యం ఎక్కడికి పోయింది అని అంటే అందులో 10-20 రూపాయలు చిల్లర మార్చుకునేది మనవాళ్ళు మనవరాళ్ళకి ఇస్తారట అని అంటే నేను ఆలోచన చేసి ఇంత పన్నులు కడుతున్నారు కదా పుట్టినప్పటి నుంచి చనిపోయేట వరకు, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటంత వరకు పన్నులు కడతానే ఉంటారు. కడతా అనుకొని కనీసం ముస్లింపును వచ్చినప్పుడు ఊతమన్నా ఉండాలి కదా అని ఆ పెన్షన్లు పెంచడం అవుతుంది. 1000 రూపాయలకు రాసినాను. రాస్తే మళ్ళీ రోసే పిలిపించి 1000 రూపాయలు ఆయన నుంచి తెస్తావా, 500 రాయిలే అని అన్నారు. రాసుకుని సార్ ఏదో మేనిఫెస్టో మేము రాసేవాళ్ళమే కదా, మేమన్నా అప్రూవ్ చేస్తున్నామా మేనిఫెస్టోను అని అంటే మీరు పోయి మళ్ళీ వేదికలు ఎక్కి చెప్తారు, నువ్వే రాసి కొట్టేసి నాతో సంతకం పెట్టించుకున్నాడు అప్పుడు 300 రూపాయలకు. తర్వాత మైనారిటీలకు రిజర్వేషన్స్ అది రాసింది నేనే. ఈ ఆరోగ్యశ్రీ అనేది ఎందుకంటే హాస్పిటల్లోకి వస్తున్నారు, వస్తే ఈ కార్పొరేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో నయం కాదని కార్పొరేట్ హాస్పిటల్స్కి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని వైద్య సేవలకు మాత్రం కొంత సహకారం చేయాలని చెప్పి రాసినాను. నేను ఆరోగ్యశ్రీ అని రాయలేదు, మళ్ళీ దానికి ఆరోగ్యశ్రీ అని అతను నామకరణం చేసి అయ్యే మేనిఫెస్టోలో ఉండేటి ఆయన కొన్ని పాలించి చేసుకున్నాడు. తర్వాత సడన్గా చనిపోవడంతో ఆ పథకాల వల్ల అతనికి మంచి పేరు వచ్చింది. మన రాయలసీమ ప్రాంతం నుంచి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా కొంతకాలం అంటే ఏంటి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నారు. 3 సంవత్సరాల పైచిలు 4 సంవత్సరాల లోపు ఆయన కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. ఏంటి ఆయన రాజకీయ భవితవ్యంపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు భవితవ్యం అంటే ఆయన ఒక ఉన్నత స్థాయి పదవిని అధిరోహించినాడు, అంటే సునాయాసంగా. అది ఆయన అదృష్టం. కాకపోతే ఏమంటే ఆయన ఇబ్బందికర పరిస్థితి ఏమిటంటే అది డివిజన్ సమయంలో వచ్చినారు, సంధికాలం అంటారు చూడండి, అటువంటి సమయంలో వచ్చినారు. ముఖ్యమంత్రిగా రాణించేదానికి అది కొన్ని ఇబ్బందికర పరిస్థితులండి. అది ఎవరికైనా ఎంతటి వ్యక్తికైనా ఇబ్బందికర పరిస్థితులే. అందులో ఆయన అప్పుడు ముఖ్యమంత్రి కావడము, ముఖ్యమంత్రి అయినాడు కానీ చేయడానికి రాష్ట్రానికి ఒక సందేశం ఇచ్చేదానికి అవకాశం లేకుండా పోయింది. మొన్న ఎంపీగా కూడా కంటెస్ట్ చేసినాడు, ఓడిపోయినాడు. ఇంకా పెద్ద ఏముంటుంది, ఇంకా అంత పదవి అధిరోహించాలంటే కొద్ది కష్టం ఉంది ఆడ. మొన్న ఖాళీ ఏర్పడిన 3 రాజ్యసభల్లో ఆయన పేరు బలంగా వినిపించింది బీజేపీ నుంచి. దాని అనూహ్యంగా ఆర్ కృష్ణయ్య గారు ఎగరేసుకుపోయేటప్పటికి అది బీసీలు కావాలని ఆయన పేరేమవుతుంది, బీసీకి ఇవ్వాలన్నది అక్కడ వాళ్ళు తీసుకున్నారు, స్టాండ్ తీసుకున్నారు బీసీ స్టాండ్. సార్, రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉందంటున్నారు ఒకవైపు, లేదు నారా లోకేష్ గారు అపరిమితమైనటువంటి పరిణితి సాధించారు అని అంటున్నారు ఒకవైపు. దీనిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇప్పుడు ఏమైందంటే ఏమైనా మా రెడ్ బుక్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. రెడ్ బుక్ అనేది ఎక్కడా లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం లేదు. అప్పుడు లోకేష్ గారు ఏదో అధికారులు ఒక సైడే పనిచేస్తా అంటే వాళ్ళ పేర్లు రాస్తాము, రాసుకొని మేము అధికారంలోకి వచ్చినప్పుడు వారిని గురించి ఆలోచన చేస్తామని చెప్పి కొంచెం, ఎందుకంటే ఈ కార్యకర్తలు వాళ్ళని బలోపేతం చేసుకోవాలి. ఈయన ఇప్పుడు రెడ్ బుక్ అని ఏదో మాట్లాడుతున్నాడు. కానీ ఏమవుతుందంటే ఒక్క బేసిక్గా ఆలోచన చేసినప్పుడు 2 రీజనల్ పార్టీస్ అక్కడ, జాతీయ పార్టీ లేదు. రీజనల్ పార్టీస్ ఎక్కడ ఉంటాయో ఎక్కడైనా కానీ, ఈడ తెలంగాణలో చూసుకున్న బీఆర్ఎస్ ఉన్నప్పుడు, ఇక్కడ నార్త్ ఇండియాలో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ కానీ, ములాయం సింగ్ యాదవ్ పార్టీ కానీ, ఇక్కడ కింద డిఎంకే ప్రభుత్వం కానీ, ఎక్కడైనా రీజనల్ పార్టీ అనేది ఉంటే ఏమవుతుందంటే ఇన్ ది నేమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్
అంటే ప్రజాపాలన ముసుగులో నియంత్ర పాలన, అథారిటేరియన్ రూల్ ఉంటుంది. నియంత అని లేని అథారిటేరియన్ రూల్ ఉంటుంది. ఎందుకంటున్నాను అని అంటే ఏమవుతుందంటే, పూర్వం మేము జనార్దన్ రెడ్డి దగ్గర, భాస్కర్ రెడ్డి గారి దగ్గర పనిచేసినప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు. సెక్రటరీ, 2 పిఏలు ఉండేవాళ్ళు. ఎస్వి ప్రసాద్ ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు. జనార్దన్ రెడ్డి దగ్గర ఆయనే ఉన్నాడు, భాస్కర్ రెడ్డి దగ్గర ఆయనే ఉన్నాడు. తర్వాత కూడా కంటిన్యూ అవుతాను. చీఫ్ సెక్రటరీ అయ్యారు తర్వాత. ఎస్వి ప్రసాద్ ఉండేవారు. ఒక్కడే. ఇప్పుడు ఏమవుతుందంటే, ముఖ్యమంత్రి ఆఫీసులో 5-6 మంది సెక్రటరీలు ఉంటున్నారు. 5-6 మందికి శాఖలు కేటాయిస్తున్నారు. ఒక్కొక్కరికి 3 శాఖలు 4 శాఖలు కేటాయించి, క్యాబినెట్ పోర్ట్ఫోలియోలు కేటాయించినట్టు మంత్రులకు వీళ్ళకు శాఖలు కేటాయించుతున్నారు. సెక్రటరేట్లో ఫైళ్ళు కదలాలన్నా, కలెక్టరేట్లో ఫైళ్ళు కదలాలన్నా ఈ కన్సర్న్ శాఖకు సంబంధించిన ముఖ్యమంత్రి ఆఫీసులో ఉన్న సెక్రటరీ చెప్తేనే కదిలేదు ఫైల్. ఏదో నార్మల్గా రొటీన్ ఫైళ్ళు తప్పనించి మిగతా ఫైళ్ళన్నీ అక్కడే. అందుకే కాన్సన్ట్రేషన్ అంతా ముఖ్యమంత్రి ఆఫీసులో, ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉంటుంది. అందుకే ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ అథారిటేరియన్ రూల్ అని అంటున్నాను కదా. అది ఆ ముఖ్యమంత్రి కార్యాలయంలోనే జరుగుతుంది కాబట్టి కొంచెము ప్రజాస్వామ్యం కనపడదు. మంత్రులకు ఏముండదు, శాసనసభలో ఏముండదు. సెక్రటరీలో పనులు జరగాలన్నా, జిల్లాల్లో కలెక్టరేట్లో పనులు జరగాలన్నా ఇక్కడి నుంచే ఆదేశాలు వెళ్ళాలంటే. అంటే పరిపాలన కేంద్రీకృతమవుతుంది ముఖ్యమంత్రి ఆఫీసులో. అది అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదే జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే కొనసాగుతుంది. కాకపోతే వీళ్ళు రెడ్ బుక్ పేర్లు పెట్టుకున్నారు. ఇద్దరు పెట్టుకొని మాట్లాడుకుంటుంటారు. రోజువారీ దినచర్య ఇప్పుడు ఎలా సాగుతుంది? ఇప్పుడు ఏముంటుంది పెద్ద దినచర్య? సేవలు అందించారు కాదు, ఏదో పత్రికలు అయితేనేమి నియోజకవర్గం నుంచి ఏదైనా పనులు ఉండే వాళ్ళు హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళవి లేదంటే ఇట్లా ఛానల్స్ వాళ్ళు వస్తుంటారు. రకరకాలు ఏదో టైం పాస్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేసే నాటికి ఇవాళకి వైద్య రంగం విపరీతంగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇది పెరిగినది కదా. ఇప్పుడు గతంలో మేము ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ అంటే ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు. ఎర్లీ 70s మేము ప్రాక్టీస్ పెట్టినప్పుడు 74లో ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ అంటే చాలా గౌరవంగా ఉండేది. ఆ తర్వాత కొంచెము ఎంఎస్, ఎండి స్పెషలైజేషన్ చేసే వాళ్ళకు ప్రాధాన్యత వచ్చింది. ఎంబీబీఎస్కి తగ్గి వాళ్ళకు ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఎంఎస్, ఎండి కూడా పెద్ద ప్రాధాన్యత లేవు. సూపర్ స్పెషాలిటీస్ వచ్చినాయి. సూపర్ స్పెషాలిటీస్ వచ్చి ఇప్పుడు సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి పోతున్నారు. ఇప్పుడు కన్నే తీసుకోండి, కార్నియాకు ఒకరు ఉన్నారు, రెటీనాకు ఒకరు ఉన్నారు, ఇంత యాంటీరియర్ చేంబర్ ఒకరు, పోస్టీరియర్ చేంబర్ ఒకరు, ఇట్లా రకాలుగా 3 డాక్టర్లు కంటిలోనే ఉన్నారు. 3 స్పెషలైజేషన్లు. గుండెకు కూడా వచ్చినారు కదా, ఫిజిషియన్ వచ్చినాడు, సర్జన్ వచ్చినారు గుండెకు కూడా. ఇట్లా రకరకాలుగా ప్రతి విభాగానికి ప్రత్యేకత సంతరించుకున్నది. అంటే సూపర్ స్పెషలిస్టులు ఇంపార్టెన్స్ పెరిగింది. అప్పుడు ఎంబీబీఎస్ డాక్టరే పెద్ద అన్ని రోగాలకు సర్వరోగం నివారణ అంతా ఆయనే అపరధన్వంతరిగా చూసేవాడు ఆయన. కాకపోతే జనరల్ హాస్పిటల్ పంపిస్తాంటి మా చేతగా అనేటి అయ్యే కర్నూలు కన్నా లేకపోతే అటు వేలూరు కన్నా పంపిస్తాంటి. ఏలూరులో కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి పెట్టుకుంటామంటే ఏలూరు పంపిస్తాంటి, లేదంటే కర్నూలు జనరల్ సిఎంసి, రాయవేలూరు సిఎంసి హాస్పిటల్. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. ఈ అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం మైసూరారెడ్డి. నమస్కారం.